సీఎం రేవంత్ రెడ్డి గారిపై ఆనాడు అక్రమ కేసులు పెట్టి వేధించిన, కక్షపూరితంగా జైలు పాలు చేసిన, అవేవి ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా తనను సాదరంగా పలకరిస్తారని, ఒక ఆత్మీయుడిలా కరచాలనం చేసి మరి ఆరోగ్యం బాగుందా అని అడుగుతారని బహుశా కారు దిగే వరకు కేసీఆర్ కూడా ఊహించుండడు కదా. అసెంబ్లీ మెట్లు ఎక్కుతుంటే కాంగ్రెస్ నేతల నుండి ఒక్క వెకిలి మాట వినిపించలేదు. ఒక్కరు కూడా ర్యాగింగ్ చేయలేదు. అధికార గర్వంతో విర్రవీగకుండా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని, హుందాతనాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి సైన్యం ప్రదర్శించింది. నాడు కేసీఆర్ తుంటి ఎముక విరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు పరామర్శించి తన సంస్కారాన్ని చాటుకున్నారు. కానీ కేసీఆర్లోని అహానికి అది అప్పట్లో అర్థం కాలేదు. మరోవైపు అదుగో వచ్చాడు, అడుగు పెట్టాడు, ఇక నార తీస్తాడు, చీరి చింత కడతాడంటూ బీఆర్ఎస్ భజన బృందాలిచ్చిన ఎలివేషన్స్ అన్నీ ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. తీరా చూస్తే పెద్ద దొర అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి కేవలం 4 నిమిషాల్లో పత్తా లేకుండా పోయాడు. ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము లేక, ప్రతిపక్ష పాత్ర పోషించే ఓపిక లేక, కేవలం అనర్హత వేటు పడకుండా తన సీటు కాపాడుకోవడానికే వచ్చాడని లోకమంతా అనుకుంటోంది. మరోవైపు జనం మీద కక్ష వద్దు, అసెంబ్లీకి రా, నీ మర్యాదకు నాది పూచి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను అక్షరాల నిలబెట్టుకున్నారు. బయట కేసీఆర్ తోలు తీస్తా, తాట తీస్తా అంటూ గర్వంగా విర్రవీగినా అసెంబ్లీలో సీఎం గారు మాత్రం సభలో చిరునవ్వుతో గౌరవం ఇచ్చారు. ఆ హుందాతనం చూసి కేసీఆర్ లోపల ఎంత కుమిలిపోయాడో అక్కడ ఆయన దొరతనం ఘోరంగా భంగపడింది. ఇక ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి కేసీఆర్ జనంలోకి రావడం లేదు. నాయకుడికి ఉండాల్సిన పరిపక్వత చూపడం లేదు. ఆయన మారడు, ఆయన వారసులు అస్సలే మారరు. కేసీఆర్ అటు నిష్క్రమించాడో లేదు, కేటీఆర్, హరీష్ రావులు మళ్లీ అవే కువిమర్శలు, ప్రేలాపనలు మొదలుపెట్టారు. చివరికి సీఎం రేవంత్ రెడ్డి గారు సభలోకి వస్తుంటే కేసీఆర్ లేచి నిలబడక తప్పలేదు. అదే అల్టిమేట్ సీన్. రాజరికాలు, అహాలు ఎల్లకాలం సాగవు. చరిత్ర లిఖించుకోవాల్సింది భజనలతో కాదు, హుందాతనంతో. మీరు శత్రువుగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి గారే ఇవాళ మీకు సంస్కారం అంటే ఏంటో నేర్పించారు. ఇప్పటికైనా మారండి, లేదంటే కాలమే మిమ్మల్ని మర్చిపోతుంది.